దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ని ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది. అయితే ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనేది క్రికెట్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఎలాంటి ఆటంకము లేకుండా సిరీస్ను నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినప్పటికీ హిందూ మహాసభ నిరసన సెగలు అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతానికి చెన్నైలో నిరసన సెగ లేనప్పటికీ రెండో టెస్ట్ వేదిక కాన్పూర్లో, అలాగే తొలి టీ20 సిరీస్ జరిగే గ్వాలియర్లో హిందూ మహాసభ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశం ఉంది. హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ నిరసనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులపై, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా గ్వాలియర్లో నిరసనలు చేపడతామని అన్నారు. కాగా ఈ నిరసనలపై బీసీసీఐ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుందని, ఆటగాళ్ల భద్రత విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ జట్టు ఆదివారం చెన్నైకి చేరుకుంది. భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ 2 టెస్టులతో పాటు 3 టీ20లు ఆడనుంది. గ్వాలియర్ వేదికగా అక్టోబర్ 6న తొలి టీ20, ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న రెండో టీ20, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12న ఆఖరి టీ20 జరగనుంది.